అంటే ఇప్పుడు మొన్న జూబ్లీహిల్స్లో గెలిచిన ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఇదే తరుణంలో ముందుకెళ్ళాలని చెప్పేసి అట్లా అనుకోవచ్చు. జూబ్లీహిల్స్ ఏంటంటే ఇంకా 3 సంవత్సరాలు అధికారం ఉంది, గెలిపించినా ఓడిపోయిన వాళ్ళకే ఇన్ఛార్జ్ ఇస్తారు, వాళ్ళే అధికార కార్యక్రమం నడిపిస్తారు. ఎందుకు వచ్చింది? కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేసి ఉండొచ్చు. దాన్ని మాత్రమే దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే కాదు, అట్లా కదా. నిజంగా అట్లా ధైర్యం ఉంటే మరి మిగతా 10 మందిని రాజీనామా చేసిన వాళ్ళు ఉంటారు కదా, రేపు ఎలక్షన్ పెట్టమని, ఎలక్షన్ పెట్టి చూపించమని. నిజంగా వాళ్ళు భావిస్తే ధైర్యం ఉంటే 10 ఎలక్షన్లు పెట్టమని చెప్పండి పార్టీ మారిన వాళ్ళకు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా. కోర్టు కూడా ఇటు అడుగుతాం కదా, ఇప్పటికే లేట్ అయింది, మీరు లేట్ ఎందుకు చేస్తారు అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇస్తే దాని తరుణం వెళ్తుంది అనుకోవచ్చు. ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కోసం పెడుతుంది అనుకోవచ్చు. నిజంగా అభివృద్ధి ఆగిపోతుంది అనుకోవచ్చు. వైన్ షాపుల దరఖాస్తులకు 3,000 కోట్లు వచ్చినాయి. నిజంగా గ్రామాల అభివృద్ధి చేయాలనుకుంటే ఆ పైసలు పెట్టండి. నీకు వచ్చే 3,000 కోట్లు, 1,50,000 కోట్ల బడ్జెట్లో 3,000 కోట్ల గురించి గ్రామాలు కుంటుపడుతున్నాయి అన్నప్పుడు అంత ప్రేమ ఉంటే దరఖాస్తు వైన్ షాప్లో దరఖాస్తు అమ్మిన పైసలు సరిపోతాయి. 3,000 కోట్లు ఇదంతా లేదంతా రాజకీయంగా ఈ బీసీలను భూస్థాపితం చేయాలనేటువంటి కుట్ర చేస్తుంది, అంత తప్ప ఏం లేదు. మొన్న ప్రకటించిన డీసీసీ పదవులు కూడా ఉండొచ్చు, పార్టీ అధికారంలో ఇయ్యరు, మంత్రి పదవులు ఇయ్యరు, ఎమ్మెల్సీలు ఇవ్వరు, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వరు. ఇంకా బీసీలకు అధ్యక్ష పదవి ఇస్తే ఏం చేస్తారు? ఊరు తిరిగి గెలిపిస్తారు. వీళ్ళని పల్లెకిలు మోయనికే మా వాళ్ళని ఉపయోగించుకుంటారు తప్ప వాళ్ళకి ఏమని చెప్పండి. ప్రతి డీసీసీ ప్రెసిడెంట్కు ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వమనండి. ఇప్పుడు రాబోయే ఇప్పుడున్న 2 ఖాళీ ఉన్నాయి కదా మంత్రి పదవులు, మా యాదవులకు ఇవ్వమనండి, ఎంబీసీ ఇవ్వమని చెప్పండి మంత్రిత్వ శాఖ. సరే, సర్పంచ్ ఎన్నికలు అంటే బాబు పంచాయతీ సంబంధించి అభివృద్ధి ఆగిపోతుంది అనుకోవచ్చు, ముందుకెళ్తున్నాను అనుకోవచ్చు. మరి స్థానిక సంస్థలు కావచ్చు, ఇంకా జిహెచ్ఎంసీ ఎలక్షన్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో మరి దానినన్నా ఇచ్చే అవకాశం కోసం పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇదే లేదు, అది లేదు, ఏం లేదు. వాళ్ళు ఉన్న రిజర్వేషన్ పోయింది, మోసం తప్ప ఏం లేదు. ఏదో కొననాలకి ఎక్కువ మందు పెడితే ఉన్న నాలుగు కూచి కింద పడ్డదంట, అట్లా అయిపోయింది అన్నమాట. ఒక జిల్లాలో ఒక్క సర్పంచ్ లేదంటే ఏమైనా అన్యాయం అండి. పెద్ద గ్రామం ఉంది మా దగ్గర అన్వాడ మండలంలో, టంకర్ అని చెప్పి కొత్తపేట అని, 96-97% మొత్తం బీసీలే. ఒక వార్డు మెంబర్ లేదంటే ఏంటంటే 7,000 గ్రామాలు ఉంటాయి, 2,000 గ్రామాలకే ఇచ్చిన పరిస్థితి. ఇదంతా కాంగ్రెస్ పార్టీ మోసం కనుక ఇలా అందరూ కదులుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రజాప్రతినిధులు కదులుతున్నారు. దాన్ని ఎవడు ఆపలేడు. ఈ ఉద్యమాన్ని ఎవడు ఆపలేడు.